అందరికీ నమస్కారం. సింహరాశివారికి ఏప్రిల్ 28, 29, 30 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సింహరాశివారిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు, ధైర్యసాహసాలు మెండుగా ఉంటాయి. గగనంలో దేదీప్యమానంగా వెలిగే సూర్యుని వారసులు కావడంతో వీరి వ్యక్తిత్వంలో ప్రకాశం, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉంటాయి. ఎవరి ముందైనా తలవంచని వీరి గర్వం, ఆత్మాభిమానం మన నుదుటి బొట్టులా వెలుగొందుతుంది. సింహం దానికి తగిన గాంభీర్యంతో నడిచినట్లే వీరు కూడా తమ మాటకు, పనికి విలువనిస్తారు. సింహరాశివారి గౌరవప్రదమైన వ్యక్తిత్వానికి, పట్టుదలకు అందరూ ముగ్ధులవుతారు. జ్యోతిషం ప్రకారం సింహరాశివారిలో ఔదార్యగుణం చాలా బలంగా ఉంటుంది. మీ పట్టు విడవని దృఢనిశ్చయం అడ్డంకులన్నిటినీ అధిగమించగలదు. సముద్రంలాంటి లోతైన హృదయంతో ఇతరులకు సహాయపడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మీరు. ఎలాంటి కష్టం వచ్చినా దాని నుండి బయటపడే శక్తి మీలో ఉంది. బంగారం ఎంత కాలినా తన ప్రకాశాన్ని కోల్పోనట్లే పరిస్థితులెన్ని మారినా మీ వ్యక్తిత్వపు మెరుపు తగ్గదు. ఆధ్యాత్మిక రంగంలో మీకున్న ఆసక్తి, సాంప్రదాయాలపై మీరు చూపే గౌరవం మిమ్మల్ని మరింత విశిష్టంగా నిలబెడుతుంది. మన పురాణాలలో సూర్యుడిని తేజస్కి, శక్తికి చిహ్నంగా పేర్కొన్నారు. అలాగే సింహరాశి వారిలో కూడా ఆ తేజస్సు, శక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మీరు సమస్యలను దిట్టంగా ఎదుర్కొంటారు, పరిష్కారాలను వెతుకుతారు. మీరు చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు విశ్వాసం కలిగిస్తాయి. ఉదయపు సూర్యుని కిరణాలు చీకటిని చీల్చుకుంటూ భూమిని వెలిగించినట్లే మీరు కూడా చుట్టూ ఉన్నవారి జీవితాలలో వెలుగునిస్తారు. మీ సానుకూల దృక్పథం, ఆశావాదం ఇతరులను ప్రేరేపిస్తుంది. రాజసం, సౌందర్యం, భోగభాగ్యాలపై మీకున్న మక్కువ మీ జీవన శైలిలో ప్రతిబింబిస్తుంది. సింహరాశి వారైన మీరు నిజంగా పంచభూతాల్లో అగ్నితత్వంతో నిండిన ప్రత్యేకమైన వ్యక్తులు. సింహరాశివారికి ఏప్రిల్ 28, 29, 30 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ 28వ తేదీన ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. సోమవారం నాడు మీ తండ్రి లేదా కుటుంబంలోని వయస్సులో పెద్దవారి ప్రవర్తన మిమ్మల్ని కొంచెం బాధపెట్టే అవకాశముంది. వారి మాటలను మనసుకు తీసుకోకుండా సహనంతో స్పందించడం మేలు. కుటుంబ సభ్యులు మీ పట్ల గౌరవం చూపుతారు. మీ పిల్లల ప్రవర్తన, చదువులో పురోగతి మిమ్మల్ని ఎంతో సంతోషపరుస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ సాయంత్రం కల్లా అవి సర్దుకుంటాయి. ఈ రోజు కుటుంబ సభ్యులందరితో కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించండి. ఇది అందరి మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ ఆరోగ్యం సాధారణంగా మంచిగానే ఉంటుంది, కానీ శని మరియు రాహువు ప్రభావం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు లేదా అలెర్జీలు బాధించే అవకాశముంది. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. నీటిని సమృద్ధిగా తీసుకోవడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు పోతాయి. అలసట లేదా ఒత్తిడి అనిపిస్తే కొంతసేపు విశ్రాంతి తీసుకోండి. ప్రాణాయామం లేదా యోగ వంటి మానసిక ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలు ప్రయత్నించండి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజు మీ పనిలో దృష్టి కేంద్రీకరించి నిమగ్నమై ఉండండి. పనిచేసే స్థలంలో సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది, కాని మీ నిబద్ధత మరియు కష్టపడే తత్వం వల్ల అవన్నీ అధిగమించగలరు. పెద్దలు మరియు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహాలు తీసుకోవడం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకేసారి అనేక పనులు చేయడానికి ప్రయత్నించవచ్చు, కాని ప్రాధాన్యతల ప్రకారం వాటిని నిర్వహించండి. పనిలో ఏదైనా కొత్త బాధ్యత లేదా ప్రాజెక్ట్ అప్పగించబడితే దానిని సవాలుగా స్వీకరించండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులను నియంత్రించండి. శుభ కార్యక్రమాలకు ఖర్చు చేయడానికి ఈ రోజు అనుకూలం. ఎలాంటి పెద్ద పెట్టుబడులు లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం కాదు. ఒకవేళ విదేశాల నుండి డబ్బు రావాల్సి ఉంటే అది ఈ రోజు అందే అవకాశముంది. మీ ఆదాయ వనరులను విస్తరించే మార్గాలను ఆలోచించండి. పాత బకాయిలు తిరిగి లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో చిన్న చిన్న సవాళ్లు ఎదురైనా మీ నిర్ణయ సామర్థ్యం మరియు అనుభవం ద్వారా వాటిని అధిగమించగలరు. కొత్త వ్యాపార భాగస్వాములతో చర్చలు సానుకూలంగా ముగుస్తాయి. పోటీదారుల కదలికలను గమనిస్తూ ఉండండి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఈ రోజు ఆచరణలో పెట్టకుండా మరికొన్ని రోజులు వేచి ఉండండి. విదేశీ వ్యాపార అవకాశాలు రానున్న రోజుల్లో మీ ముందుకు రావచ్చు. వాటికోసం సిద్ధంగా ఉండండి. విద్యార్థులకు ఇది మంచి రోజు. చదువులో మంచి ప్రగతి సాధిస్తారు. ఉన్నత విద్యలో ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అయితే ఒక విషయం మీద మాత్రమే దృష్టి పెట్టకుండా అనేక విషయాలపై శ్రద్ధ చూపడం వల్ల కొంత భ్రమ కలగవచ్చు. మీ చదువుకు సంబంధించిన ప్రాధాన్యతలను నిర్ణయించుకొని వాటిమీద దృష్టి పెట్టడం ఉత్తమం. అధ్యయనానికి సంబంధించిన సమస్యలలో పెద్దల సలహాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
వివాహితులకు ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. కాని సాయంత్రానికి అవి సర్దుకుంటాయి. మీ భాగస్వామికి ఏదైనా హామీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాటిని నెరవేర్చలేకపోతే సమస్యలు తలెత్తవచ్చు. మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. కలిసి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఇది మీ అనుబంధాన్ని బలపరుస్తుంది. ప్రేమికుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అయితే మీ ప్రియమైన వ్యక్తికి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. ఎందుకంటే వాటిని నెరవేర్చలేకపోతే నిరాశ కలగవచ్చు. ఒకరికొకరు సమయం కేటాయించడంతో మీ అనుబంధం మరింత గాఢమవుతుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం ద్వారా అపార్థాలను నివారించవచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని మంచి వార్తలు రావచ్చు. సింహరాశివారికి ఏప్రిల్ 29వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మంగళవారం మీరు మీ కుటుంబంతో తీవ్రమైన సమస్యను చర్చించే అవకాశముంది. కుటుంబ సభ్యులందరూ మీ అభిప్రాయాలను గౌరవిస్తారు మరియు మీరు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు. ఈ చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా పవిత్ర స్థలాన్ని సందర్శించే అవకాశం కూడా ఉంది. ఇది మీ ఆధ్యాత్మిక దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపిన సమయం మిమ్మల్ని మరింత ఆనందపరుస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయినప్పటికీ నిద్రలేమి మరియు తలనొప్పి వంటి చిన్న సమస్యలు ఉండవచ్చు. నీటిని సమృద్ధిగా తీసుకోవడం మరియు సమతుల్య ఆహారాన్ని తినడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి. రోజులో కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించండి. ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరు మీపై అధికారులు మెచ్చుకుంటారు. విదేశాలలో పనిచేసే అవకాశాలు మీకు అందుబాటులోకి రావచ్చు. మీ సహోద్యోగులతో మంచి సంబంధాలను నిర్వహించండి. ఇది మీ పని వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి ఇది అద్భుతమైన సమయం. కొత్త ప్రాజెక్టులను స్వీకరించడానికి వెనుకాడకండి. ఎందుకంటే అవి మీ కెరీర్లో ముఖ్యమైన మలుపులుగా మారవచ్చు. మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. విదేశాల నుండి డబ్బు రావడం ద్వారా మీ ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం, ప్రత్యేకించి స్థిరాస్తి రంగంలో. అయితే ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. తప్పులు చేయకుండా చూసుకోండి. మీ ఖర్చులను నియంత్రించడానికి ఒక బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోండి. పాత బాకీలు తిరిగి రావడం ద్వారా మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు అద్భుతమైన అవకాశాలు కనిపిస్తాయి. విదేశాలలో వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలను పొందుతారు. కొత్త వ్యాపార భాగస్వాములతో లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ ప్రత్యర్థులలో కూడా మీ వ్యాపార నైపుణ్యాలు ప్రసిద్ధి చెందుతాయి. అయితే ఒప్పందాలపై సంతకం చేసేటప్పుడు అన్ని షరతులను జాగ్రత్తగా చదవండి. కొత్త వ్యాపార వ్యూహాలను అమలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యలో మంచి పురోగతి సాధిస్తారు. కఠినమైన పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి అనుకూలమైన వార్తలు వస్తాయి. గ్రూప్ స్టడీలో పాల్గొనడం వల్ల మరింత లాభం పొందుతారు. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవడం వల్ల మరింత కృషితో చదువుపై దృష్టి సారించగలరు. వివాహితులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో పవిత్ర స్థలాన్ని సందర్శించే అవకాశముంది. ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నించండి. కుటుంబ విషయాలలో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. మీ సంబంధంలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ప్రేమికుల మధ్య సంబంధం మరింత గాఢమవుతుంది. మీరు మీ ప్రియమైన వ్యక్తితో కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం వల్ల పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సమయం అనుకూలంగా ఉంది. మీ ప్రియమైన వ్యక్తి నుండి అనుకోని కానుక లేదా ఆశ్చర్యకరమైన ప్రతిపాదన రావచ్చు. ప్రేమలో ఉన్నవారు వివాహం గురించి చర్చించే అవకాశముంది. సింహరాశివారికి ఏప్రిల్ 30వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. బుధవారం కుటుంబ వాతావరణం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మంచి విషయాలను చర్చించడానికి ఇది అనుకూలమైన రోజు. మీ పిల్లలతో మరింత సమయాన్ని గడపడం వల్ల అనుబంధం బలపడుతుంది. పెద్దలు మరియు వయస్సు మళ్లినవారి ఆలోచనలకు విలువ ఇవ్వండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రోజు ఏదైనా శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరగవచ్చు. వాటిలో చురుగ్గా పాల్గొనండి. మీ ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడి కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వీటిని దూరం చేసుకోవడానికి ధ్యానం మరియు యోగా చేయండి. ఆహారపు అలవాట్లను క్రమబద్ధంగా పాటించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. వ్యాయామానికి సమయం కేటాయించండి. ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అయినప్పటికీ మీ కృషి మరియు సమర్పణ భావం మిమ్మల్ని విజయవంతంగా
పని పూర్తి చేయడంలో సహాయపడుతుంది. సహోద్యోగులతో సత్సంబంధాలను నిర్వహించండి. పై అధికారులు మీ పనితీరుని గమనిస్తారు, కానీ ప్రశంసలు వెంటనే రాకపోవచ్చు. సహనంతో పనిచేయండి మరియు మీ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి. పొదుపు చేయడం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మీ వద్ద ఉన్న డబ్బును తెలివిగా ఉపయోగించండి. ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించండి. వారాంతంలో ఆర్థిక లావాదేవీలు జరపడానికి జాగ్రత్తగా పరిశీలించండి, ఎందుకంటే వాటిలో కొన్ని నష్టాలు ఉండవచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు ఎటువంటి పెద్ద మార్పులు ఉండవు. నిత్య కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతాయి. వారాంతంలో వ్యాపార కార్యకలాపాలు కొంచెం మందగించే అవకాశముంది, కాబట్టి ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి. కొత్త వ్యాపార ప్రణాళికలను ప్రారంభించడానికి ఇది అంత అనుకూలమైన రోజు కాదు. మీ క్రమశిక్షణ మరియు సహనం ద్వారా చిన్న సవాళ్లను అధిగమించగలరు. విద్యార్థులకు ఈ రోజు మధ్యస్థంగా ఉంటుంది. చదువుపై దృష్టి కేంద్రీకరించడంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. అయినప్పటికీ క్రమశిక్షణతో కూడిన అధ్యయనం మిమ్మల్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అదనపు శ్రద్ధ వహించాలి. నోట్స్ తయారు చేసుకోవడం మరియు గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం సహాయపడుతుంది. సహవిద్యార్థులతో చర్చించడం ద్వారా మీ అవగాహన మెరుగుపడుతుంది. వివాహితులకు ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మధుర సంభాషణలు ఉంటాయి. పరస్పర అవగాహన పెరుగుతుంది. అయితే ఒకరినొకరు విమర్శించడానికి దూరంగా ఉండండి. విభిన్న అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకోండి. కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించే అవకాశముంటుంది. మీ భాగస్వామికి చిన్న బహుమతి ఇవ్వడం మీ సంబంధంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీ భాగస్వామి యొక్క అభిప్రాయాలను గౌరవించండి. వారికి మద్దతు ఇవ్వండి. దీనివల్ల మీ అనుబంధం మరింత బలోపేతం అవుతుంది. ప్రేమికులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీ ప్రియమైన వ్యక్తితో చిన్న చిన్న గొడవలు తలెత్తవచ్చు, కాని వాటిని శాంతంగా పరిష్కరించుకోవడం మేలు. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సంబంధాన్ని మరింత గాఢం చేసుకోవడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా అపార్థాలను నివారించవచ్చు. భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం కాదు. కొంతకాలం వేచి ఉండండి. మొత్తమీద ఈ 3 రోజులు సింహరాశివారికి సానుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు మరియు చర్యలలో క్రమశిక్షణ పాటించడం, పెద్దల సలహాలను పాటించడం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ద్వారా సవాళ్లను అధిగమించగలరు. మీ ధైర్యం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళతాయి. సింహరాశివారు పాటించవలసిన పరిహారాలు: ఈ 3 రోజులలో విజయవంతం కావడానికి సూర్యభగవానుని ప్రార్థించడం, ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం, సూర్యనమస్కారాలు చేయడం లాభదాయకంగా ఉంటుంది. నిత్యం సంధ్యావందనం చేయడం వల్ల ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.